అష్టాదశ శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠంగా వెలుగొందుతోన్న జోగులాంబ అమ్మవారి దేవాలయం నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి 9 రోజుల పాటు జరగబోయే నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలుపుతున్న ఆలయ ఈవో పురేందర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా పిలువబడే జోగులాంబ అమ్మవారి దేవాలయం దగ్గర పూర్తి స్థాయిలో మనం ఉన్నాము. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవాలయం దగ్గర అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు 9 రోజులకు సంబంధించి 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని ముస్తాబు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి వచ్చే వారికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు రేపు ఈ యొక్క టెంపుల్ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, రేపటి నుంచి అమ్మవారి శక్తిపీఠమైనటువంటి అలంపూర్లో నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికి ప్రజెంట్ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఫాలోఅప్ చేస్తున్నారు? జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. అమ్మవారు జోగులాంబాదేవిగా ఇక్కడ అవతరించారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రానికి ధ్వజారోహణ కార్యక్రమంతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 9వ తేదీ అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మశాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం 8వ తారీఖు వస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత అక్కడ స్థానిక కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆనవాయితీగా తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ 3వ తేదీ నుంచి జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చలవ పందిర్లు మరియు ఈ మంచినీటి వసతి, అన్నదాన కార్యక్రమాలు మరియు చండీ హోమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది అంటే తెలుగు 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ శక్తిపీఠానికి చాలా పవర్ఫుల్ అని చెప్పి అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. ఈసారి అంటే గతంతో పోలిసి ఈసారి భక్తుల సంఖ్యను ఎట్లా అంచనా వేస్తున్నారు? ఎంతమంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది? వారి కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఈ తెలంగాణ, మహారాష్ట్ర నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు ఇచ్చేస్తుంటారు. అయితే ప్రతిరోజు దాదాపు 5 నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే అంచనాతో ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న జోగులాంబ జిల్లా కలెక్టర్ గారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్స్తో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. లాస్ట్ 3 రోజులు మాత్రం 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము భక్తులు వచ్చే విధంగా. చివరి రోజు 12వ తేదీ విజయదశమి రోజు ఇక్కడ తుంగభద్ర నది తీరంలో జరిగేటువంటి ఈ తెప్పోత్సవ కార్యక్రమం, నదీ హారతి కార్యక్రమానికి దాదాపు 20,000 మంది దాకా భక్తులు అంచనా వేస్తున్నాం. కాబట్టి అందుకు అనుగుణంగానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ వారి సహాయ సహకారాలతో, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఎంఆర్ఓ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. చలవ పందిర్లు ఏర్పాటు చేసినాం, మరియు ఈ అన్నదాన వసతి చేసినాం, మంచినీటి వసతి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తున్నామన్నా, ఈ అమ్మవారు 9 రోజులు 9 రూపాయల్లో దర్శనమిస్తారు. అమ్మవారి 9 రూపాయలకు సంబంధించి ఏ రూపాయల్లో దర్శనమిస్తారు? ఎట్లాంటి పూజలు ఆ టైంలో కొనసాగుతాయి? ముఖ్యంగా అమ్మవారు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. కాకపోతే ఈ కార్యక్రమాలు ఉదయం చండీ హోమం ఉంటుంది, సాయంత్రం పూట సుహాసిని కుమారి పూజలు జరుగుతాయి. సాయంత్రం ఇది 7 గంటల నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత భక్తులకు ఉండే విధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు 9 రోజుల పాటు ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు ఈ అమ్మవారి కుమారి సుహాసిని పూజ మరియు కళ్యాణము, ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తిలకించాల్సిందిగా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చూస్తున్నాం, మొత్తంగా రేపు నుంచి జరగబోయే ఈ యొక్క అలంపూర్ టెంపుల్ దగ్గర జరగబోయే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని చెప్తున్నారు ఈవో పురేందర్. అదేవిధంగా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ శక్తిపీఠంలో ప్రధానంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అంటే దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చే వారికి చలువ పందిళ్ళు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉండేటందుకు ఏ భక్తుడికి కూడా ఇబ్బంది రాకుండా దగ్గర నుంచి చూస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి జరిపించే అన్ని లాంఛనాలతో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించబోతున్నాం. ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ఈవో పురేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్.